ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఈ అద్భుతమైన లీలా వినోదిని అయిన ఆడిన ఒక ఆట. ఈ ఆటలో మనందరినీ కూడా ఆటబొమ్మలను చేసి తను ఆటబొమ్మలా మెలిగి మనలను పూర్తిగా ఆటబొమ్మలను చేసి ఆ తల్లి నిక్కచ్చి నిర్మాణ గ్రహీత, ఈ జగతికి సిరినేత. ఇక్కడ జనంలో తన ఆట ఎలా సాగింది, మనుషుల మధ్య మానవతా స్త్రీ దేవత ఎలా అయింది, పంచభూతాలు ఏకమైన ప్రేమానురాగాలను ఈ జాతికి ఎలా తెలియజేసింది, ఈ పరంపర ఎలా కొనసాగించింది అనేది మనం రెండవ భాగంలో చూద్దాం. అప్పటిదాకా అమ్మ కొన్ని లీలలను మనము గ్రహించాలి. అందరి ఇళ్లలో, వాకిళ్లలో, పశువుల కొట్టాల్లో నిద్రించడం, వారి ఇండ్లలో కళ్ళాప కొట్టి నీటితో కడిగి నచ్చని ముగ్గును చెరిపి ముగ్గును ముద్దుగా వేసి సన్నని ముగ్గుచారలు అలంకరించి అందరి మహిళామణులతో కూడా తాను వారిలో ఒకరుగా జీవనం సాగించి కొట్లాడి వారిని కొట్టి సాయంత్రానికి స్నేహపూరితమైన సాంగత్యమును సంతరించి అందరి మన్ననలు, ప్రశంసలు, దీవెనలు తీసుకు ఒకరికి అబలగానే ఏమీ ఎరుగని ఆ పసి కందుల పిచ్చిది అని వారు పిలుచుచుండ వారి ముందు పిచ్చికాంతముగా తిరిగి ఎవరైనా కోపిస్తే నవ్విస్తే కవ్వించిన బాధించిన మన పిచ్చి కాంతమ్మ ఇక ఏమి చేయబోతుంది, ఈ ఆటను ఎలా సాగించబోతుంది అనేది ఒక మహత్తర మహిమాన్వితమైన యజ్ఞం. ఆ యజ్ఞము ఎలా చేసింది, ఆ యజ్ఞ ఫలితమును ఎలా తన నుండి ముందుకు తీసుకుపోయింది అనేది మనం గమనించాలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆలయ ప్రాంగణ ఆశ్రమమునందు భక్తులు ప్రతిరోజు వస్తూ దిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతున్న రోజులవి. ఎందరో వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు, గ్రహపీడితులు, మతిస్థిమితం లేనివారు, భిక్షగాళ్ళు, భిక్షువులు, భక్తులు ఆలయ ప్రాంగణమంతా వేలాదిగా ఆ ఆశ్రమ ప్రాంగణమందు నిద్రిస్తుంటారు. పగలనక రాత్రనక చుట్టుపక్కల జనులు సైతం గొలగమూడికి వచ్చి స్వామి దర్శనానంతరం నిద్ర చేసి వెళుతుండేవారు. ఇలా దినాభివృద్ధిగా కమిటీ వారు నిర్వహిస్తూ పూజలు చేస్తూ ఉన్న రోజులవి. ఓం నారాయణం ఆది నారాయణం, ఓం నారాయణం ఆది నారాయణం అనే మంత్రము తప్ప ఎలాంటి భజన చేసేవారు కాదు. ఎవ్వరు వచ్చినా కూడా రకరకములైన పద్ధతిలో రకరకములైన రాగములతో వారికి తోచినట్లుగా తెలిసో తెలియకో ఓం నారాయణ ఆది నారాయణ అను నామము 24 గంటలు పాడుచుండేవారు, భజన చేయుచుండేవారు. ఎక్కడెక్కడి నుండి కూడా ఒంటెద్దు బండ్లు, 2 ఎడ్ల బండ్లు కట్టుకుని స్వామి సన్నిధికి వచ్చి అలసి సొలసి నిద్రించు సమయంలో మన కాంతమ్మ తల్లి ఒకానొక రాత్రి వేళ మెల్లగా దోసిళ్లతో ఇసుక తెచ్చి పడుకున్న వారిపై చల్లేది. కొందరి మీద ఇసుకంతా పోసేది. నిద్రపోతున్న తమ మీద ఇసుక పడగానే దిక్కున లేచి చూస్తే ఈ తల్లి ఎట్టుపోయేదో అగుపించేది కాదు ఎవరికి. కొందరికి మాత్రం దూరంగా పోతున్నట్లుగా కనిపించేది. పిచ్చి లంజముండ ఇసుక పోసిందిరా అనుకుని ఒకరినొకరు చూసుకుని పడుకునేవారు. దుందుడుకుగా నిద్ర మెలకువ వచ్చిన వారు కొందరు అమ్మపైకి కొట్టేందుకు వచ్చేవారు. అలా ఈ తల్లి ప్రతి రాత్రి భక్తులను, జనులను క్రమము తప్పక ఇబ్బందులకు గురి చేసేది. ఇలా చేయడం అమ్మకు క్రమము తప్పని పనిగా మారిపోయినది. కానీ ప్రజలు ఇబ్బందికి బాగా గురయ్యేవారు స్వామి సన్నిధిలో. కానీ మనము ఇక్కడే ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. కాంతమ్మ తల్లి ఎవరి ముఖాన అయితే మట్టి పోసిందో,
ఎవరి పైన నీళ్లు పోసిందో వారి గ్రహ బాధలు తొలగి వారికి ఉన్న సమస్యలన్నీ పారిపోయేవి. వారికి గృహమందు ప్రశాంతత సంతరించుకునేది. అది గమనించిన భక్తులు కావచ్చు, పురజనులు కావచ్చు, రాను రాను అమ్మను గూర్చి అర్థం చేసుకుని కోపగించుకోవడము, దుర్భాషలాడము మానివేశారు. అమ్మను తిట్టిన వారు సైతం ఆ నోటితోనే అమ్మా అని పిలిచి అమ్మకు కాళ్లకు నమస్కరించుకునేవారు. అమ్మలో క్రమేపీ ఒక మార్పు రాసాగింది. రవికను ఒక చేతికి వేసుకోవడము, రెండవ చేతికి వేసుకోకపోవడము, పైటజారి బంధాలు పడి చీర జారినా కూడా పట్టించుకోక వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణమును తన రెండు చేతులతో ఊడ్చుచు ఆ కోనేటి నీటిని బిందెతోనో పంటితోనో తీసుకువచ్చి స్వామి వెలసిన ఆశ్రమం చుట్టూ పోస్తూ స్వామి సేవలో ఉంటూ ఉండేది కాంతమ్మ తల్లి. అమ్మ, చీపురుతో పోస్తే చిమ్మితే సరిపోతుంది కదమ్మా, ఎందుకమ్మా చేతులతో చిమ్ముతున్నావు అని ఎవరైనా అంటే, స్వామివారికి పెద్దయ్యకి పాచి పడుతుంది, పాచి పడుతుంది, అందుకే ఇలా చేస్తున్నా నేను అని వారికి సమాధానం ఇచ్చేది కాంతమ్మ తల్లి. చీపురుతో తోస్తే పోతుందిగా, ఆశ్రమమునందున్న దువ్వ మట్టి అట్లు కాక తన అరచేతులతో ఆశ్రమ ప్రాంగణమంతా కూడా చేతులు ఎర్రగా మారి బొబ్బలెక్కిన లెక్క చేయక శుభ్రముగా తుడిచేవారు కాంతమ్మ తల్లి. ఏమిటమ్మా నీ చేదస్తం అని ఎవరైనా చీపురకట్టతో చిమ్మొచ్చుగానని, నీ చేతులు నొప్పి అని ఎవరైనా అడిగితే, పాచి, ఇదంతా పాచి, తాతయ్యకు ఈ పాచి అంటుతుంది, ఈ పాచి పెద్దయ్యకు అంటుకుంటుంది అని ఇట్లా చేస్తుండేది ఈ కాంతమ్మ తల్లివారు. 1982 నుండి కూడా వెంకయ్యస్వామి ఆశ్రమమును వీడక స్వామి సేవలో ఉంటూ చీర ఊడినను పట్టించుకోక, రవిక చినిగినను తెలుసుకోలేక ఉన్మత్త అవస్థలు ఉంటూ చీరను చింపి ప్రహరీ గోడ మీద వేసేది ఈ మహాతల్లి కాంతమ్మ తల్లి. ఓం ఓం కాంతమ్మం ఓంకారి కాంతమ్మం, ఓం ఓం కాంతమ్మం ఓంకారి కాంతమ్మం, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మం.